పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వాడివేడిగా ఎన్నికల ప్రచారం జరుగుతుంది. జనసేన అభ్యర్థి పి ఆంజనేయులు తరపున ఆయన కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనపడుతోందని, వైసీపీకి గతంలో వచ్చిన ఓటింగ్ శాతం కన్నా తక్కువ ఓట్లు వస్తాయని ఆంజనేయులు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ తిట్టడం ద్వారా ప్రజాదరణ లభిస్తుందని భావిస్తున్నారని, అందుకే ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని చెబుతున్న భీమవరం జనసేన అభ్యర్థి పి ఆంజనేయులు కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. భీమవరంలో రాజకీయ పరిణామాలన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అటు జనసేన అలాగే వైసీపీ మధ్య టగ్గాఫారుగా జరుగుతున్న పరిస్థితుల్లో అయితే ప్రచార కార్యక్రమం కూడా విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో జనసేన నేతలు ఉన్నారు. అలాగే కూటమి నుండి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పులపర్తి అంజబాబు కుమారుడు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, ఏ విధంగా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రజల నుండి ఏ విధంగా స్పందన వస్తుంది, అయితే కార్యకర్తలతో వెళ్తూ ఉన్నటువంటి మనస్పర్ధలు కానీ అలాగే చిన్న చిన్న స్ట్రగుల్స్ కానీ ఏ విధంగా సెట్ అయ్యాయి? ప్రచారం అయితే చాలా బాగా జరుగుతుందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జనరల్గా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఫస్ట్ అనుకున్నాం సీట్ ఇచ్చినప్పుడు, కానీ ప్రజల్లోకి వెళ్ళేసరికి అది ఇంత తారాస్థాయిలో ఉందని చెప్పి ప్రజల్లోకి వెళ్తుంటేనే మాకు తెలుస్తుంది. ఈ చిన్న చిన్న మనస్పర్ధలు అని అన్నది చిన్న చిన్న ప్రతి రాజకీయ పార్టీల్లోనూ ప్రతిసారి ఎలక్షన్ అప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. కానీ అవన్నీ పైకి చెప్పేవాళ్ళు ప్రతిపక్షాలు రకరకాలుగా మాట్లాడతారు తప్ప లోపాయికారిగా ఏమీ లేదు. అందరూ కష్టపడి ఎవరు సాయశక్తులా వాళ్ళు కృషి చేసి ఎలాగన్నా సరే భీమవరంలో జనసేన జెండా ఎగరాలని చెప్పి చాలా కష్టపడుతున్నారు. ఆ ఫలితం మాకు జూన్ 4న మీరు ఆ రిజల్ట్ చూస్తారు. అంటే ప్రచార కార్యక్రమం సంబంధించి కూడా కొంత మీరు ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. కుటుంబ సభ్యులందరూ కూడా ప్రచార కార్యక్రమం చేస్తున్నారు. ఒక పక్కన మీకు ఇక్కడ మీ తండ్రి పోటీ చేస్తున్నారు, ఇంకో పక్కన మామగారు కూడా పోటీ చేస్తున్న పరిస్థితి ఎలా ఉన్నాయి అక్కడ ఇక్కడ కూడా? బాగానే ఉందండి. అంటే నేను మా మావయ్య గారిది మనం చూడడం, అది ఆయనది 6వసారి పోటీ చేయటం, ఆయన ఎలక్షన్ చేయడంలో ఆయన సిద్ధాస్తులు, ఆయన ఎలా చేయాలో ఎలా చేస్తారో మీ అందరికి తెలిసిందే. ఆయనది మనదేం లేదు. నాన్నగారిది మాత్రం మేము అందరం చూస్తున్నాం. మనకి ఇక్కడ మాకు మేజర్గా సపోర్ట్గా చిన్నబాబు గారు అందరూ ఉన్నారు. దాంతో కొంచెం మాకు పని కొంచెం సులభతరమైంది. అదిగాక మా నాన్నగారు 3 సార్లు గతంలో పోటీ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. సో బాగా జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేదండి. అంటే విజయావకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే లెక్కలన్నీ కూడా మారుతాయని చెప్పి ప్రతిపక్షాలు చెబుతున్న పరిస్థితి. లెక్కలు మారుతాయంటే వాళ్ళ లెక్కలు ఇంకా మారిపోయినట్టే అండి, అయిపోయింది. ఇంకా విజయావకాశాలు 100% ఉన్నాయి. గతంలో వాళ్ళకి 70,000 ఓట్లు పడ్డాయి. జనసేన టీడీపీ కలిపితే సుమారుగా 1,20,000 పడ్డాయి. అసలు మాకెన్ని వస్తాయి పక్కన పెడితే వాళ్ళకు పడ్డ 70,000 ఓట్లు కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు జగన్ గారి మీద వైఎస్సీపీ మీద ఉన్న వ్యతిరేకత ఒక ఎత్తైతే, ఇక్కడ గ్రంథి శ్రీని గారు ఆయన ఇక్కడ లోపాయకారిగా ఉన్న ఇక్కడ మన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల మీద వాళ్ళ మీద అన్ని తెలుగుదేశం జనసేన అందరి కార్యకర్తల మీద ఆయన కేసులు పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి మొత్తం అందరినీ చాలా ఇబ్బందికి గురి చేశారు. అసలు ఈ 2 పార్టీలే కాదు, ఆయన పార్టీలో కూడా ఆయన చాలామందిని దూరం చేసుకున్నారు. లోపాయకారిగా ఆయనకి చాలా వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అది బహుశా అది ఆయనకి తెలియట్లేనట్టుంది. మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో అయితే ప్రకటించడం జరిగింది. ఏ విధంగా ఉంది? ఇప్పుడు మీకు ఏ విధంగా ఇంకా అది ముందుకు ఉపయోగపడుతుంది? వాస్తవాలకు దగ్గరగా పేద ప్రజలకి, సగటు సామాన్యుడికి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రతి దాన్ని కూడా ప్రభుత్వం ఏం చేయగలదు, ఉమ్మడి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఏ విధంగా సంక్షేమం తీసుకెళ్దు, అభివృద్ధి దిశగా ఏ విధంగా తీసుకెళ్దు అనేది ఈ మేనిఫెస్టో ద్వారా అర్థమవుతా ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి గురించి ఆలోచించేటువంటి ఈ కూటమి ప్రతి పేదవర్గాన్ని కూడా, మరి అదేవిధంగా యువతని కూడా దృష్టిలో పెట్టుకుని, మహిళలను దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి ఒక మేనిఫెస్టోని ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి విజయం అనేది తథ్యం. దాన్ని మనం ఆలోచించాల్సిన పని లేదు. కాకపోతే ఈరోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మోసపూరితమైన ప్రచారాలు కానీ, బోగస్ ప్రచారాలు కానీ అన్నీ కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. వాళ్ళందరూ కూడా ఏదో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి నమ్మి మాకు 150 వేశారు కదా, ఈసారి కూడా 4 స్టిక్కర్లు అంటించుకొని 4 కత్తిపోట్లు లేకపోతే 4 రాళ్ళ దెబ్బలు వేయించుకుంటే మళ్ళీ ఇంకా ఓట్లు పడతాయని చెప్పేసి ఈ యొక్క మాయల మంత్రాలు ఏదో మనం సృష్టిస్తే పని అవుతాయి అనుకుంటున్నారు. కానీ ఈసారి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు.
వైసీపీ ఉన్న మంత్రులంతా కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అదే వాళ్ళకి ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే టార్గెట్. పవన్ కళ్యాణ్ గారు తిడితేనే ఎంతో కొంత వాళ్ళకి ఇప్పుడు ప్రజలు వాళ్ళ వైపు చూసే పరిస్థితి. ప్రజలు పూర్తిగా వాళ్ళని అవాయిడ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో వెళ్తుంటే ప్రజలు వాళ్ళ ముఖం చూడలేని పరిస్థితి. ప్రచారానికి వెళ్తే పట్టుమని 10 మంది కూడా వాళ్ళ వెనకాల తిరగట్లేదు. ఎంతో కొంత వాళ్ళ వైపు దృష్టి మలచాలంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి. కేవలం వ్యక్తిగత టార్గెట్ తప్ప వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. అసలు ఇట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా ఆ రోజు ఎంత ప్రేమగా వీళ్ళందరినీ కూడా గెలిపించారో అదే ప్రేమ ఈరోజు దేశంతో రగిలిపోతూ ఉన్నారు. సగటు సామాన్యుడు, మధ్యతరగతి వ్యక్తి అందరూ కూడా ఈరోజు పూర్తిగా వాళ్ళని బుద్ధి చెప్పడానికి అయితే రెడీగా ఉన్నారు. మొత్తానికైతే కూడా ఉమ్మడి కూటమి అయితే కూడా కూటమి నేతలు ప్రకటించిన మేనిఫెస్టో అయితే కూడా ప్రజారంజకంగా ఉందని చెప్పి కూడా నేతలు చెప్తున్నారు. మరోవైపు అటు భీమవరంలో జనసేన గెలుపు ఖాయమనేది కూడా నేతలు అయితే కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, భీమవరం నుంచి.